ఒకవైపు వేల ఏళ్ల నాటి నమ్మకాలు, విశ్వాసాలు. మరోవైపు కళ్ల ముందు విశ్వరహస్యాల్ని ఒక్కొక్కటిగా విప్పుతున్న ఆధునిక సైన్స్. ఈ రెండింటి మధ్య ఎప్పుడూ ఓ పెద్ద యుద్ధం జరుగుతోందని మనం వింటూ ఉంటాం. కాని అందులో నిజమెంత? అసలీ రెండింటి మధ్య ఉన్న సంబంధమేంటి? ఈ విశ్లేషణలో ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ ప్రశ్న వినడానికి చాలా వింతగా అనిపించొచ్చు కదూ. ఎక్కడో 2000 ఏళ్ల క్రితం జరిగిన ఓ కుష్ఠురోగి కథ, ఎక్కడో విశ్వం పుట్టుక గురించి చెప్పే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. ఏంటి ఈ రెండిటికీ సంబంధం? కాని ఈ ప్రశ్నకు సమాధానం మన ఆలోచనా విధానాన్ని మార్చేయగలదు. పదండి, ఈ ప్రయాణంలో అసలు విషయమేంటో చూద్దాం. సరే, ఈ ఆధునిక సవాళ్ల సంగతి చూసే ముందు అసలు విశ్వాసమనే మాటకు, దాని మూల గ్రంథాల్లో ఉన్న అర్థమేంటో ఒక్కసారి చూద్దాం. ఒకసారి శిష్యులు వచ్చి మా విశ్వాసాన్ని పెంచు అని అడిగితే వాళ్లకి ఒక చిన్న ఆవగింజ గురించి చెప్పబడింది. అంటే అర్థమేంటి? విశ్వాసమనేది మనం కొలువగలిగేంత పెద్దగానో చిన్నగానో ఉండే ఒక శక్తి కాదు. దాని అసలు అర్థం వేరేదో ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఉపమానం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని మనకి చెప్తుంది. విశ్వాసమంటే దేవుడితో మనం చేసుకునే ఒక బిజినెస్ డీల్ లాంటిది కాదు. నేనింత నమ్మితే నువ్వు నాకు అంత తిరిగివ్వాలి అనే లావాదేవీ కాదు. అది కేవలం మన కర్తవ్యాన్ని, మన విధిని చేయడం మాత్రమే. ఇప్పుడు 10 మంది కుష్ఠురోగుల కథలోని ముఖ్య సంఘటనల్ని చూద్దాం. 10 మంది స్వస్థత కోసం వేడుకున్నారు. వాళ్లని యాజకుల దగ్గరికి వెళ్లమన్నారు. వాళ్లు వెళ్తుండగానే అద్భుతం జరిగింది. అందరూ బాగుపడ్డారు. కాని ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. 10 మందిలో కేవలం ఒక్కరు, అది ఆ కాలంలో సమాజం వెలివేసిన ఒక సమర్యుడు, అతను మాత్రమే వెనక్కి తిరిగి వచ్చాడు. మరి మిగతా 9 మంది ఏమయ్యారు? వాళ్ళెందుకు రాలేదు? ఆ రహస్యమేంటో తెలుసుకుంటేనే అసలు విషయం అర్థమవుతుంది. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేంటంటే, విశ్వాసమనేది ఒక అద్భుతాన్ని పొందడంలో లేదు, దానికి మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాంట్లో ఉంది. అంటే కృతజ్ఞత చూపడంలో ఉంది. స్వస్థత పొందిన 10 మందిలో విశ్వాసం లేదు. తిరిగి వచ్చే కృతజ్ఞత చూపించిన ఆ ఒక్కడిలోనే నిజమైన విశ్వాసం కనిపించింది. అందుకే వెనక్కి తిరిగి వచ్చిన ఆ వ్యక్తికి కేవలం రోగం తగ్గడం మాత్రమే జరగలేదు, అతనికి అంతకంటే ఎంతో విలువైనది దక్కింది. అక్కడ వాడిన గ్రీకు పదం సోజో, అంటే కేవలం శరీరం బాగోవడమే కాదు, ఆత్మ రక్షింపబడి ఒక సంపూర్ణతను పొందడమన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం పురాతన గ్రంథం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆధునిక ప్రపంచం. ఇక్కడ విశ్వాసం సైన్స్ రూపంలో ఓ పెద్ద సవాలునెదుర్కొంటోంది. ఇది మనకు ఎక్కువగా వినిపించే వాదన. సైన్స్ పెరిగే కొద్దీ దేవుడు, మతం లాంటి నమ్మకాలకు ఇక కాలం చెల్లిపోయిందని చాలామంది వాదిస్తూ ఉంటారు. ప్రత్యేకించి డార్విన్ పరిణామ సిద్ధాంతం వచ్చాక ఈ వాదన ఇంకా బలపడింది. జీవం దానంతటా అదే పరిణామం చెందుతూ వెళితే మరింక సృష్టికర్తతో పనేముంది? ఇది చాలామంది అడిగే సూటి ప్రశ్న. అసలు ఈ వాదనలన్నింటికీ మూలం ఎక్కడుందంటే సైంటిజం అనే ఒక ఆలోచనలో. అంటే సైన్స్ ద్వారా ప్రయోగం చేసి నిరూపించగలిగేదే నిజమైన జ్ఞానం, మిగతాదంతా ఉత్తిదే, నమ్మకూడదు అనే ఒక తాత్విక భావన. మరీ వాదనలకి సమాధానాలు ఉన్నాయా? ఉన్నాయి. కాని అవి తిట్టిపోవడం లాంటివి కావు. అసలు ఈ చర్చ మొత్తాన్ని వేరే యాంగిల్లో చూడమంటాయి. ఎలాగో చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. సైన్స్ ఎలా అనే ప్రశ్న అడుగుతుంది. విశ్వం ఎలా పనిచేస్తోంది, గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి. కాని విశ్వాసం, తత్వశాస్త్రం ఎందుకు అని అడుగుతాయి. అసలు ఏమీ లేనిచోట ఈ మొత్తం విశ్వం ఎందుకుంది? చూశారా, ఈ రెండూ ప్రశ్నలు వేరువేరు, ఒకదానికొకటి శత్రువులు కాదు. ప్రఖ్యాత రచయిత సిఎస్ లూయిస్ ఒక అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. సైన్స్ మాత్రమే నిజం అని చెప్పే వాక్యాన్ని సైన్స్తో నిరూపించగలమా? నిరూపించలేం. ఎందుకంటే అది సైన్స్కు సంబంధించిన విషయం కాదు, అది ఒక నమ్మకం, ఒక ఫిలాసఫీ. పరిణామ సిద్ధాంతం దగ్గరికి వస్తే అది కూడా అంతే. జీవం ఎలా అభివృద్ధి చెందిందో అనే ప్రక్రియను అది వివరిస్తుంది. కాని అసలు ఆ ప్రక్రియను ఎందుకు లేదా ఎవరు ప్రారంభించారు అనే ప్రశ్నకు సైన్స్ పరిధిలో సమాధానం దొరకదు. హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మొత్తానికి డైరెక్టర్గా పనిచేసిన ఫ్రాన్సిస్ కాలిన్స్ మాటలు వినండి. ఆయన సైంటిస్ట్. ఆయన దృష్టిలో పరిణామ సిద్ధాంతం నిజమే, అలాగే ఒక సృష్టికర్త ఉన్నాడనేది కూడా నిజమే. ఆయనకు ఈ రెండింటి మధ్య ఎలాంటి గొడవ కనిపించలేదు.
సరే, ఇప్పుడు మనం చూసిన ఈ రెండు విషయాలని అంటే విశ్వాసం, సైన్స్, ఈ రెండింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. సైన్స్కి విశ్వాసానికి మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉందని మనకు అనిపిస్తుంది. కానీ చరిత్ర చూస్తే అది నిజం కాదు. నిజానికి ఈ యుద్ధం అనే ఆలోచన ఈ మధ్య కాలంలో పుట్టింది. కేవలం వాదనల కోసం, ఒకరినొకరు ఓడించుకోవడం కోసం నిర్మించబడింది. ఒక్కసారి ఈ పేర్లు చూడండి. ఆధునిక సైన్స్కు పునాదులు వేసిన న్యూటన్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జార్జ్ లెమేట్రే, వీళ్లంతా గొప్ప శాస్త్రవేత్తలు. అదే సమయంలో గాఢమైన విశ్వాసమున్నవాళ్లు కూడా. అంటే సైన్స్, విశ్వాసం రెండూ ఒకే మనిషిలో ఉండలేవా? ఏమో, ఈ పేర్లు చూస్తుంటే అలా అనిపించట్లేదు. కాబట్టి మనం మొదట్లో చూసినట్టుగా విశ్వాసమనేది మనసులో ఉండే కృతజ్ఞత, వినయం లాంటి ఒక అంతర్గత వైఖరి. సైన్స్ అనేది బయట ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనం వాడే ఒక పద్ధతి. అవి రెండూ ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి వెళ్లే ముందు ఒక్క ప్రశ్న: నిజానికి సైన్స్కి, విశ్వాసానికి మధ్య ఈ యుద్ధం అనవసరమైతే మరి ఆ యుద్ధం జరుగుతోందని పదే పదే చెప్పడం ద్వారా ఎవరు లాభపడుతున్నారు? ఈ కథనాన్ని సజీవంగా ఉంచడం వల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయి? దీని గురించి ఆలోచించండి.